పండించే పంట ఏదైనా గానీ, మనం పండించే పంటలలో అధిక దిగుబడులు రావాలి. ఆ వచ్చే దిగుబడి గూడా నాణ్యమైనదిగా ఉండాలి. ఆ నాణ్యమైన దిగుబడిని పొందడానికి మనం పెట్టే ఖర్చు, సాగు ఖర్చు తక్కువగా ఉండాలి. దీన్నే మనం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అని చెప్పేసి అంటాము. ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తక్కువగా ఉన్నప్పుడే మనకి వ్యవసాయంపై నికరాదాయం పెరుగుతుంది. అంటే ఫైనల్‌గా వచ్చే నెట్ ఇన్‌కమ్ లేదా నెట్ రిటర్న్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడే వ్యవసాయం గిట్టుబాటుగా మారి లాభసాటిగా ఉంటుంది. ఎప్పుడైతే వ్యవసాయం గిట్టుబాటుగా మారి లాభసాటిగా ఉంటుందో రైతుకు, ఆ రైతు పడ్డ కష్టానికి, రైతు పడిన శ్రమకు, రైతు చిందించిన చెమటకు తగిన ప్రతిఫలం దక్కి అప్పులు లేకుండా గట్టెక్కడం అనేది జరుగుతుంది. వ్యవసాయానికి మాత్రమే అంకితమైన రైతు జీవితం ఎటువంటి ప్రయాసలు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకవేళ పంటలలో అధిక దిగుబడి పొందినా, ఆ దిగుబడి పొందడానికి మనం పెట్టే ఖర్చు, సాగు ఖర్చు, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువైనట్లయితే మనకు వచ్చే నికరాదాయం తగ్గిపోయి వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలైపోవడం జరుగుతుంది. ఆ విధంగా అప్పుల పాలైనటువంటి రైతు తనను తాను, అలాగే తనను నమ్ముకున్నటువంటి కుటుంబాన్ని అప్పుల పాల నుంచి, అప్పుల ఊబిల నుంచి గట్టెక్కడానికి వ్యవసాయానికి దూరమై వేరే ఉపాధి వైపు మరలిపోవడము, అవకాశం లేనప్పుడు మట్టినే నమ్ముకున్నటువంటి రైతు మట్టిలో కలిసిపోవడం అనేది జరుగుతుంది. మరి వ్యవసాయం గిట్టుబాటుగా మారి లాభసాటిగా మారాలన్నా, సాగు ఖర్చులు తగ్గించుకుంటూ అధిక దిగుబడులు పొందాలన్నా రైతు ఏం చేయాలి? ఏం చేస్తే రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది? ఏం చేస్తే వ్యవసాయానికి దూరమై నగర బాట పట్టిన పల్లె జనం తిరిగి పల్లె బాట పడతారు? ఏం చేస్తే ప్రభుత్వాలు చెప్పినట్లుగా వ్యవసాయంలో రెండంకెల వృద్ధి, డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యపడుతుంది? ఏం చేస్తే రాబోయే యువతరానికి వ్యవసాయం ఒక జీవనోపాధిగా ఉంటుంది? ఏం చేస్తే విదేశాలకి ఎగసిపోతున్నటువంటి యువత దేశ వ్యవసాయ రంగం వైపు దృష్టి సారిస్తారు? ఏం చేస్తే ప్రపంచ విపణిలో భారతీయ వ్యవసాయ మార్కెట్ మొదటి స్థానంలో ఉంటుంది? ఏం చేస్తే భారతదేశ వ్యవసాయ రంగంలో తెలుగు రైతులు తన ముద్ర వేస్తారో దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తరువాత రాబోయే వీడియోలలో మీరు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు చాలా విలువైనగా భావిస్తున్నాము. ఏం చేస్తే రైతుకు వ్యవసాయం గిట్టుబాటు అవుతుందో, లాభసాటిగా మారుతుందో మేము కొన్ని కాన్సెప్ట్స్ వ్యవసాయ విషయాలతో తరువాత వీడియోల రూపంలో మేము ముందుకు రాబోతున్నాము. అవి ఏంటో అవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ప్రెస్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై కిసాన్.